వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నీ పరిశుద్ధ ఆలయములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొనినవాడు లేదా నీవు చేర్చుకొనివాడు ధన్యుడు. ఆమేన్. ఈ మందిరంలోనికి ఎవరు మనల్ని చేర్చుకున్నారు? ఎవరు మనల్ని రానిచ్చారు? ఎవరు మనకు స్థానం ఇచ్చారు అంటే వాక్యం అంటుంది, నీ మందిరములో నివసించున్నట్లుగా నీవు చేర్చుకొనినవాడు ధన్యుడు. చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు, క్షణికమైన ఆ స్వస్థతల కొరకు, ఏదో మేలు జరగాలి, అద్భుతం జరగాలి, ఆ దేవుని ద్వారా ఏదైనా అద్భుతం జరగాలి అని ఆశతో వచ్చారు. అవసరం తీరాక వెళ్ళిపోయారు. కానీ నీవు నేను మనం ఈ మందిరములో నివసించగలిగేటట్లుగా ఆయన మనల్ని చేర్చుకున్నారు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీ మందిరములో నివసించున్నట్లుగా నీవు చేర్చుకొనివాడు ధన్యుడు. ఏదో అనుకోకుండా రాలేదు, ఆకస్మికంగా దేవుని సముఖంలోనికి రాలేదు, త్వరపడో నీవు రక్షణ పొందలేదు. ఆయన ఆకర్షించాడు గనుక, ఆయన చేర్చుకున్నాడు గనుక, ఆయన తన బాహువును చాపి నిన్ను పిలిచాడు గనుక నీవు ఆయన సన్నిధిలో చేర్చబడ్డావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొందరు అనుకుంటారు, నేను తొందరపడేమైనా బాప్తిసం పొందానేమో. నకిలీ ఓసరు వెళ్ళి బయటపడింది. స్తోత్రం. అప్పుడేదో కొంచెం ఉద్యోగంలో మంచి ప్రసంగం విని మంచి ఆరాధన వినేసరికి అసలు స్తోత్రం. అట్లాంటి దురాలోచన నీకు ఎప్పటికీ రాకూడదని ఏం చెప్తుందంటే, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవ్వరు నా యొద్దకు రాలేరు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను పిలిచాడు గనుక, నీతో మాట్లాడాడు గనుక, తన బాహువును నీ మీద చాపి ఉంచారు గనుక, ఆయన ఉద్దేశములో ప్రణాళికలో నీ ఉన్నావు గనుక తగిన కాలమందు రక్షణ కాడిని మీద మోపబడింది. ఆయన నిన్ను చేర్చుకున్నారు. నీవెంతైనా ధన్యుడు. అయితే అలా దేవుడు మనల్ని ముందు ఆయన సన్నిధిలోనికి చేర్చుకుంటారట. చేర్చుకున్న తరువాత మందిరములో దాగిన మేలు చేత తృప్తిపరుస్తాడు. ఆమేన్.